హలో ఫోక్స్, వెల్కమ్ బ్యాక్ టు పద్మప్రస్ క్విజిన్ అండ్ ట్రావెల్. ఈరోజు మనం చల్ల మిరపకాయలు, తమిళ్లో దీన్ని తైర్ మిళగా ఆర్ మోర్ మిళగా అంటారు, అది చేయడం చూసేద్దాం. పచ్చిమిరపకాయలు ఫ్రెష్గా ముట్టుకుంటే గట్టిగా ఉండేలాగా తీసుకోండి. ఒకసారి కడిగేసి మిరపకాయలని ఇలా ఫ్యాన్ కింద ఎండబెట్టుకోవాలి. ఎక్కువ డ్రై అయ్యే అవసరం లేదు, కొంచెం తడిపోతే చాలు, ఎందుకంటే మళ్ళీ అవి మనం ఎలాగో పెరుగులో నానబెడతాము. షార్ప్ అయిన ఒక కత్తితో కానీ సేఫ్టీ పిన్తో కానీ మిరపకాయల్లో ఇలా సన్నగా ఒక కట్ చేసుకోండి. ఇలా కట్ చేస్తే పెరుగులో పులుపు, ఉప్పు మిరపకాయల్లోకి బాగా అబ్జార్బ్ అవుతుంది. ఇలా కట్ చేయకుండా ఏమన్నా మిరపకాయలు ఉంటే తర్వాత నూనెలో వేయించినప్పుడు అవి బర్స్ట్ అవుతాయి అండ్ నూనె మన మొహానికి కొడుతుంది. ఇంతకుముందు సూపర్ మార్కెట్లో తెచ్చిన చల్ల మిరపకాయలతో నాకు ఇది ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి చెప్తున్నాను, ఈ స్టెప్ జాగ్రత్తగా చేయండి. నేను ఆల్మోస్ట్ ఫిబ్రవరిలోనే చల్లగా ఉన్నప్పుడు చేశాను కాబట్టి 2 రోజులు పెరుగు బయట పెట్టాను పుల్లగవ్వడానికి. సమ్మర్లో అయితే 1 రోజు బయట పెట్టినా చాలు. పుల్లటి పెరుగులో ఉప్పు, పసుపు, ఇంగువ ఇలా బాగా కలిపేసి ఆ మిరపకాయలని ఆ పెరుగులో ఒక రాత్రంతా నానబెట్టాలి. పెరుగు ఎక్కువ గట్టిగా ఉంటే దాంట్లో కొంచెం నీళ్లు కలుపుకోండి అండ్ మిరపకాయల మీదకి ఒక 1/2 సెంటీమీటర్ వరకు ఇలా వచ్చేలాగా పెట్టుకోండి. మిరపకాయల లోపలికి ఆ పులుపు, ఉప్పు బాగా అబ్జార్బ్ అవ్వాలి. నెక్స్ట్ డే పొద్దున్న మిరపకాయలని లైట్గా ఇలా పిసికేసి ఒక ప్లేట్లో పెట్టుకొని అది ఎండలో పెట్టేయాలి. ఎక్కువ గట్టిగా పిసకకుండా దాంట్లో కొంచెం ఉప్పు, పులుపు ఉండేలాగానే పెట్టండి. మిగిలిన పెరుగుని మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేయండి, అది మీకు మళ్ళీ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ మిరపకాయలని బాగా ఎండలో డ్రై చేసుకోవాలి. సో కొంచెం ఎక్కువ మబ్బులు లేకుండా వెదర్ ఫోర్కాస్ట్ చూసుకొని ఈ ప్రోగ్రామ్ పెట్టుకోండి. ఈవినింగ్కి మళ్ళీ ఇవి తీసుకొచ్చేసి పక్కన పెట్టుకున్న పెరుగులో మళ్ళీ ఇవి నైట్ అంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ వీటిని పెరుగులోంచి తీసి స్క్వీజ్ చేసి ప్లేట్లో పెట్టేసి మళ్ళీ ఎండలోనే పెట్టేసేయాలి డ్రై చేయడానికి. ఇదే ప్రాసెస్ 5 days కంటిన్యూస్గా రిపీట్ చేయాలి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఫాలో చేశారు అంటే ఆ పెరుగు మొత్తం ఆ మిరపకాయలు పీల్చేసుకుంటాయి, అబ్జార్బ్ చేసేసుకుంటాయి. 5th day ఏదైనా కొంచెం పెరుగు మిగిలింది అంటే అది ఆ మిరపకాయల మీదనే పోసేసి ఎండబెట్టేయండి. ఇక్కడి నుంచి అట్లీస్ట్ ఒక 3-4 days మంచి ఎండలో బాగా మిరపకాయలను డ్రై చేసుకోవాలి. ఏమాత్రం దాంట్లో తడి మిగలకూడదు. తడి ఏమన్నా మిగిలిందంటే మాత్రం త్వరగా ఫంగస్ వచ్చేస్తుంది, దాని షెల్ఫ్ లైఫ్ బాగా తగ్గిపోతుంది. ఎక్కువ రోజులు ఫ్రెష్నెస్ పోకుండా ఉండాలంటే ఈ మిరపకాయలను మీరు ఫ్రీజర్లో స్టోర్ చేసుకోండి. 1 year అయినా ఏమాత్రం మీకు ఫ్రెష్నెస్ తగ్గదు. కావాల్సినప్పుడు ఇలా వేడి నూనెలో అవి వేయించుకొని పెరుగన్నంతో పప్పన్నంతో తింటే అబ్బా ఎంత బాగుంటాయో. దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా తక్కువే, ప్రాసెస్ కూడా సింపులే, కాకపోతే ఓపిక్గా ఒక 1 week రోజు అదే ప్రాసెస్ రిపీట్ చేయాలి. జాగ్రత్తగా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, మన ఇంట్లో హెల్తీగా హైజీనిక్గా మనం చల్లమిరపకాయలు చేసుకునే ప్రొసీజర్. రెసిపీ నచ్చినట్టయితే నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ పద్మప్రస్ క్విజిన్ అండ్ ట్రావెల్కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఎనేబుల్ చేశారంటే నేను కొత్త వీడియో పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ డూ. If you find my recipe good, please like and share the video, and also don't forget to subscribe to my channel Padmapriya's Cuisine and Travel. Also click the bell icon so that you get notified whenever I post a new video. Thank you for stopping by guys. Bye bye.